హలో అండి, నమస్తే. మనం ఇప్పుడు అష్టైశ్వర్యములు ప్రసాదించే అష్టాదశ శాస్తా టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఈ తిరుపతిలో ఉంది, జీవకోనలో. ఇక్కడ ఫస్ట్ మనం గణపతి స్వామితో మొదలు పెడదాము. ఇక్కడ స్వామివారు విజయ గణపతి, అన్ని విజయాలే కలిగించాలి అని కోరుకుంటూ ముందుకెళ్దాము. మెయిన్ స్వామి ఏమో జీవశాస్త్రగా కొలువై ఉన్నారండి. ఇక్కడ లెఫ్ట్లో స్వామివారికి చూసుకుంటే ఘోషస్పతి శాస్తా అని ఉంటారు. ఈయన జంతు భయములు తొలగిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జంతు భయములు ఏవి ఉండవన్నమాట. ఇక్కడేమో అయ్యనారప్ప శాస్తా, ఈయన గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారనమాట. ఇక్కడేమో ఈయన బాలశాస్తా, చిన్న బాలుడిగా ఉన్నారు కదా, ఈయనని పూజిస్తే పిల్లలకు వ్యాధులు అనేటివే రావండి. నెక్స్ట్ యోగశాస్త్రాన్ని తలుచుకుంటే మనసులో ఏకాగ్రత ఉంటుంది. నెక్స్ట్ పూర్ణ పుష్కల శాస్త్ర దంపతుల్లో ఐకమత్యం ఉంటుందన్నమాట. నెక్స్ట్ సంతానదాయక గోప్తృశాస్త్ర, ఈయనను పూజిస్తే సకాలంలో సంతానం కలుగుతుందన్నమాట. నెక్స్ట్ కళ్యాణ వరద శాస్త్ర, ఈయనను పూజిస్తే సకాలంలో వివాహం జరుగుతుంది. నెక్స్ట్ అపూర్వ శాస్త్ర, ముక్కుపైన ఎలుగు వేసుకున్నారు కదా, ఈయనను ప్రార్థిస్తే ఆకస్మిక ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. నెక్స్ట్ శిల్పా శాస్త్ర, తలిచిన వెంటనే పనులు జరిగిపోతాయండి. నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు, మహాలక్ష్మీదేవి, కరుమారి అమ్మను, సరస్వతీదేవి. వీళ్ళని ప్రార్థిస్తే ధైర్య సాహసాలు అంతా విజయమే జరుగుతుంది. ఇక్కడ అమ్మవార్లకి ఎదురుగా 18 శ్రీచక్రాలు స్థాపించారండి. ఇక్కడ పూజ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ వీరశాస్త్ర, మనసులో ధైర్యం బాగా కలుగుతుంది నన్ను ప్రార్థిస్తే. నెక్స్ట్ కాలశాస్త్రాన్ని పూజిస్తే వ్యాధులు తొలగి ఆయువు నిండుగా ఉంటుందండి. నెక్స్ట్ ఆజారుడ శాస్త్ర, ఈయన మెదడులో చింతలు తొలగిపోయేలాగా చేస్తాడు. నెక్స్ట్ సమ్మోహన శాస్త్ర, అరిషడ్వర్గాలు మటుమాయమైపోతాయండి ఈయనను ప్రార్థిస్తే. నెక్స్ట్ శ్రీ కిరాత శాస్త్ర, శత్రువుల బాధలంటూ ఉండవండి ఈయనను ప్రార్థిస్తే. అసలు శత్రు బాధలు ఉండవు. నెక్స్ట్ జ్ఞానశాస్త్ర, ఈయన సేమ్ మన దక్షిణామూర్తి స్వామిలాగే ఉంటారు. జ్ఞానం కలుగుతుందండి. పిల్లలకి జ్ఞానం కలగాలంటే స్వామివారిని పూజించండి, బాగా జ్ఞానం కలుగుతుంది. నెక్స్ట్ జగన్మోహన సుందర శాస్త్ర, మోహిని సుందరుల అనుగ్రహం కలుగుతుంది, అంటే విష్ణువు శివుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ విశ్వశాస్త్ర, ఈయనని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయండి బాగా. నెక్స్ట్ శ్రీ కుమారస్వామి అండి. స్వామిని పూజిస్తే శత్రువు నుంచి భయాలు ఏమీ ఉండవు, విజయమే జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి. టీటీడీ టెంపుల్ వాళ్ళ నిర్వహణలో జరిగింది ఈ టెంపుల్ కట్టడము, విగ్రహాలు మొత్తం. సో స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపించే అయ్యప్ప స్వామి జీవశాస్త్రగా దర్శనమిస్తారు. ఇది అలిపిరికి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మేమైతే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి కారణం నండూరి గారండి. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళడము. మీరు కూడా కుదిరితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసి మీరు కూడా స్వామివారి దీవెనలు అందుకుంటారని కోరుకుంటూ నమస్కారం.